యనమల రామకృష్ణుడుకు ఆయన తమ్ముడు వైఎస్ఆర్సీపీ నేత యనమల కృష్ణుడు సవాల్ కూడా విసిరారు. రామకృష్ణుడికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. తనను అరెస్ట్ చేస్తే రామకృష్ణకు మంచి పేరు వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ నేత యనమల కృష్ణుడు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారని, తన దగ్గర పనిచేసే కుర్రాలను, డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కేసులు పెడుతున్నారు అని చెప్పారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఎప్పుడు కూడా కేబినెట్ హోదాలో ఉండేవారు. కేబినెట్ మినిస్టర్ గారు మీ మీద నేను స్వయంగా ప్రెస్ మీట్ ఇచ్చాను. మీరు కేబినెట్ లో ఉండవలసినటువంటి వ్యక్తి తేటగూడ గెస్ట్ హౌస్ కొబ్బరి తోటలో ఉంటున్నారు. కేబినెట్ లో పదవులు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని క్యాబినెట్ మరి 30,000 జనసేన వారి, 85,000 తెలుగుదేశం పార్టీ, 1,00,000 ఓట్లు వైఎస్ఆర్ పార్టీ. దీన్ని బట్టి చూసినట్లయితే వైఎస్ఆర్ పార్టీ కేవలం వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చూసినట్లయితే 15,000 వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం మీద మెజార్టీగా ఉంది. 30,000 ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినటువంటి జనసేన వాళ్ళు మీరు లెక్క చేస్తున్నారా? జన సైకిల్ని కూడా మీరు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా మీరు పరిపాలిస్తున్నారు. అది కూడా ప్రజలకు తెలుస్తుంది. మీ యొక్క స్వభావం, మీ స్వార్థం, మీ రాజకీయ చతురత ఇప్పటికే ఈ 4 నెలల్లోనే ప్రజలకు తెలిసింది. రాబోయే రోజులు ఇంకా తెలవబోతుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు గతంలో జనతా పార్టీలో ఒకసారి వచ్చింది, తెలుగుదేశం పార్టీలో ఒకసారి వచ్చింది. ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో వాళ్ళ రాజకీయంగా పతనానికి దగ్గరలో ఉంటారని కూడా తెలియజేస్తున్నారు.